హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఉలవ చారు తయారు చేసుకుందామండి. ఏమి మామిడికాయ కానీ టమాటో కానీ ఏమి వేయకుండా సింపుల్గా చేస్తున్నాను. చాలా టేస్ట్గా ఉంటుంది, శరీరానికి కూడా చాలా హెల్దీ అండి. ఫస్ట్ అయితే ఉలవలు తీసుకున్నాను, ఒక కప్పు చక్కగా క్లీన్ చేసుకున్నానండి. క్లీన్ చేసుకొని అవి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మళ్ళీ 2 టైమ్స్ వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత మనం కుక్కర్లో పెట్టుకొని కొంచెం ఎండుమిర్చి వేసుకొని మనం రెండో మూడో విజిల్స్ పెట్టుకోవాలండి. 3 విజిల్స్ పెట్టుకున్న తర్వాత తీసేసి చూడండి ఎంత సాఫ్ట్గా అయ్యాయో. తీసేసిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలండి, పేస్ట్లా చేసుకోవాలి. నేనైతే కొంచెం చింతపండు కూడా వేస్తున్నాను, చాలా బాగుంటుంది. అయితే చింతపండు కూడా వేసి చక్కగా మనము చేసుకోవాలండి. నేను రుబ్బేటప్పుడే మిక్సీ పట్టేటప్పుడే జీలకర్ర వెల్లుల్లిపాయలు వేసి మిక్సీ పట్టానండి. తర్వాత అందులోనే కొంచెం చింతపండు వాటర్ కూడా వేసుకొని చక్కగా కలుపుకున్నాను. మనకి లిక్విడ్ లాగా చారు కదండి, చారులా ఉండాలి. అది మరి పలుచగా కాక మీడియంగా ఉండాలి. చూడండి నేను ఎంత వాటర్ సరిపోతుందో అంత వేసుకున్నాను. అందులోనే పసుపు వేసుకోవాలి, ఉప్పు వేసుకోవాలండి. చక్కగా అది బాయిల్ అవ్వాలి, మరగాలండి. మరిగిన తర్వాత మనం తాలింపు పెట్టుకోవడమే. రసానికి ఏం తాలింపు పెడతామో అంతేనండి. నూనె వేసుకొని ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి చక్కగా ఫ్రై అయిన తర్వాత ఈ తాలింపు ఏదైతే ఉందో అదేమో అందులో మరుగుతున్న దాంట్లో వేసుకోవడమేనండి. ఇంతేనండి. మీకు నచ్చినట్లయితే ఇలా ట్రై చేయండి, చాలా బాగా వచ్చింది ఉలవచారు. నేనైతే ఇలా చేశాను, చాలా టేస్ట్గా ఉంది, నచ్చిందంట. మా ఇంట్లో కూడాను పిల్లలకు పెడితే చాలా మంచిదండి, ఐరన్ వస్తుంది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి. ఇంకేం కావాలో నాకు రెసిపీస్ నాకు కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ అండి.